జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వికలాంగుడు తన సమస్యను చెప్పుకోవడం కోసం వెళ్తే ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే మరోవైపు సమస్యలు చెప్పుకోవడం కోసం వెళ్ళినటువంటి వికలాంగుల సమస్య పరిష్కారం చేయకుండా పోలీసుల్ని పెట్టి కలెక్టర్ గారు వికలాంగుల్ని గెంటి వేయించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కలెక్టర్ కార్యాలయం చుట్టూ గత అనేక సంవత్సరాల నుండి సమస్య పరిష్కారం కోసం తిరుగుతూ ఉంటే స్పందించినటువంటి కలెక్టర్ గారు వికలాంగుల్ని పోలీసులతోటి గెంటి వేయించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి వల్ల అడుగుతూ ఉన్నాం. కలెక్టర్ గారు సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఉన్నారా, లేక సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వికలాంగుల్ని గెంటి వేయించడం కోసం వల్ల పరిపాలన చేస్తున్నారనేటువంటి విషయాన్ని గిట్ట ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. తక్షణమే జగిత్యాల జిల్లా కేంద్రం జరిగినటువంటి ఘటనపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీస్ కానిస్టేబుల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.